Hello. So, topic frustration control tips. Okay? Okay. Let me tell you. సో కొంతమంది అంటూ ఉంటారు కదా, నేను లైవ్స్ ఇచ్చేటప్పుడు కానీ నాతో మాట్లాడేటప్పుడు కానీ, మేడం మీ పని బాగుంది మేడం, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు అని. సో యాక్చువల్లీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్, ఇట్స్ నాట్ లైక్ నేను మాత్రమే లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను అని. యాక్చువల్లీ ఎవరికి ఉండాల్సిన ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. సో మా ఇంట్లో తీసుకుంటే కరోనా అంటే చాలా భయం. సో నన్ను ఎక్కడికి తీసుకెళ్ళరు. బేసిక్లీ ఏదన్నా ముందు ఒక కరోనా వెనకాల ఒక కరోనా పెడతారు. సో వైజాగ్ అంటే తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళాల్సి వచ్చింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ వైజాగ్ నేను అసలు ఈ కరోనా టైంలో ఎవరిని కలిసింది లేదు, ఎక్కడికి వెళ్ళింది లేదు. నాకు జనాలందరూ గోవా వెళ్ళిపోతుంటే, ట్రిప్పులకి వెళ్ళిపోతుంటే ఫ్రస్ట్రేషన్ పీక్స్లో వచ్చేస్తుంది అనమాట. వాళ్ళ ఫొటోస్ అవి ఇవి చూస్తుంటే. అంతెందుకు, ఈవెన్ మా బ్రదర్ వాళ్ళు గోవా అవన్నీ వెళ్ళారు, అండ్ మా సిస్టర్ వాళ్ళు శ్రీశైలం వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు. తిరుగుతూనే ఉన్నారు, ప్రపంచంలో అందరూ తిరుగుతూనే ఉన్నారు. ఐఎమ్ లైక్, నాకు ఇట్స్ లైక్ ఐ వాజ్ ఓన్లీ సిట్టింగ్ ఎట్ హోమ్, వర్కింగ్, సిట్టింగ్ ఎట్ హోమ్, గివింగ్ లైవ్స్, అప్లోడింగ్ పిక్స్. ఓ మై గాడ్, ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. మీరు అనుకుంటారు ఎంజాయ్ చేస్తూ, నాకు అసలు కోపం వచ్చేసింది. టుడే ఐఎమ్ జస్ట్ బర్స్ట్ అవుట్ అయిపోతున్నాను నేను లైవ్లో. ఓకే, లెట్ మీ టెల్ యూ, ఎస్ ఎంజాయ్ చెయ్యాలి, తప్పదు. బట్ గాడ్, వీ కాంట్ సిట్ అండ్ క్రై. ఓకే, సి కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి, అండ్ అందరితో మనం షేర్ చేసుకోలేము. కొన్నిసార్లు షేర్ చేసుకోగలము, అండ్ అందరికీ షేర్ చేసుకోవడానికి ఒక మనిషి అనేవాడు ఉండడు. కానీ అలాంటప్పుడు ఫ్రస్ట్రేషన్, బాధ, పెయిన్, హౌ డు వి లెట్ ఇట్ గో? ఎలా బయటికి పంపిస్తాము చెప్పండి? సో ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒక రూపంలో లోపల ఉన్నదాన్ని బయటికి పంపించేయాలి. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. నేను మీకు చాలాసార్లు చాలామందికి చెప్పాను, నేను ఈ లైవ్లు, ఈ ఫేస్బుక్ అంటే నాకు స్ట్రెస్ రిలీఫ్ కోసము అని. ఎంత చిరాకులో ఉన్నా, ఎలా ఉన్నా సరే, నా ఎమోషన్ అంటూ షేర్ చేసుకోవాలి అంటే, ఎస్ నేను మా హస్బెండ్ ఉంటాం ఇంట్లో, కానీ ఇట్స్ నాట్ పాసిబుల్ ఆల్వేస్ టు షేర్ మై ఎమోషన్స్ ఆర్ మై ఫ్రస్ట్రేషన్స్ ఆర్ మై స్ట్రెస్ విత్ హిమ్ అనమాట. ఇలాగే చాలామందికి ఉంటుంది. ఎందుకంటే తను కాల్లో ఉండొచ్చు, లేకపోతే తనకి ఫ్రస్ట్రేషన్, తను ఏదైనా షేర్ చేసుకుందాం అన్నప్పుడు నేను కాల్లో ఉండొచ్చు. సో ఆ ఎమోషన్ అనేది రీచ్ కాదు. ఆ షేర్ చేసుకోవడం అనేది ఆ టైంకి, అవసరమైన టైంకి, ఆ టైంలో షేర్ చేసుకోవడానికి మన ఎమోషన్ని, మన కోపం కానీ, మన బాధ కానీ, మన వర్క్ స్ట్రెస్ కానీ, ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఉన్నటువంటి ఆ సివియారిటీ మనం షేర్ చేసుకుందాం అనే టైంకి వాళ్ళు వేరే కాల్లో ఉంటారు, ఆర్ వాళ్ళ పరిస్థితులు వేరేగా ఉంటాయి. సో అది డైల్యూట్ అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ షేర్ చేసుకోలేము. సో దిస్ ఇస్ ద కామన్ ప్రాబ్లం ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడు అనుకోవద్దు అరే ఆడు భలే హ్యాపీగా ఉన్నాడే, ఆడి పని బాగుంది, అలా అనుకోవద్దు. ఇట్స్ లైక్ అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి. సి అన్నీ ఉన్నవాడికి అరగని బాధ అని, ఎస్ ఉంటాయి, అందరికీ అన్నీ ఉంటాయి. బట్ యూ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ యువర్ సెల్ఫ్. ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి, చుట్టుపక్కల ఎవడేమనుకుంటాడా అని అస్సలు పట్టించుకోను. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానా, నేను ఆల్మోస్ట్ నిన్న ఎక్కడికైనా వెళ్ళానా బయటికి, నిన్న మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నిన్న ఈవినింగ్. ఓకే, ఈరోజు మార్నింగ్ నుంచి అసలు బయట అడుగు పెట్టింది లేదు, ఇంట్లోనే ఉన్నాను. సో 2 o'clock నుంచి రెడీ అయ్యాను, 4 o'clockకి లైవ్ ఏదో పెట్టుకున్నాను, ఇన్స్టాలో మాట్లాడాను, రీల్స్ ఏవో చేసుకున్నాను, అండ్ దెన్ మీకు లైవ్లో ఇచ్చాను ఫేస్బుక్లో. సో ఐ వాజ్ లైక్, వాట్ ఎల్స్ షుడ్ ఐ డూ? ఇంకేం చేయాలి? ఫ్రెండ్స్ని కలుద్దామంటే ఐ డోంట్ వాంట్ టు మీట్ ఫ్రెండ్స్ బికాస్ కరోనా ఉంది. ఫ్రెండ్స్ అందరు ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నారు. నేను చాలా లెస్ ఇమ్యూన్ పర్సన్ అనమాట. సో నేను కలవచ్చా, లేకపోతే నేను ట్రైన్లో జర్నీ చేసి వచ్చాను, నా వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందేమో అని చెప్పి కలవకపోవడం. సో ఆల్ దీస్ ఆర్ దేర్. ఒక్కనొక టైంలో నాకు సరే 7 o'clockకి బయటికి వెళ్దాం అని అనిపించింది. ఎగ్జాక్ట్ 7 o'clock టైంకి మా హస్బెండ్కి ఆఫీస్ కాల్ వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ 8:30, 8:45 దాకా మా హస్బెండ్ ఆఫీస్ కాల్లోనే ఉన్నారు. మేబీ నా ఫేస్బుక్ స్టేటస్ చూసినట్టున్నారు, ఐ ఫీల్ లైక్ రన్నింగ్ అవే ఫ్రమ్ హోమ్ అని. ఎక్కడికి వెళ్దాం అని చెప్పన్నారు.
సరే అది వెళ్తే టీ తాగడానికి వెళ్దాం పదా అన్నాను. సో ఫైనలీ ఇగో చందానగర్ వచ్చాము. సరే ఇక్కడ అంగారా ఏదో ఉంది, కబాబ్స్ ఏవో తీసుకొని పోదాం, అట్లీస్ట్ ఏదైనా మూవీ చూడొచ్చు, ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి మండే కదా, మళ్ళీ వర్క్ స్ట్రెస్ ఉంటుంది అని చెప్పి వచ్చాను. సో ఇంకొక విషయం, ఐ వాంట్ టు గివ్ అ స్మాల్ టిప్. ఓకే, నేను ఫాలో అయ్యే టిప్ ఇస్తున్నాను. అది ఏంటంటే, ఎప్పుడు కూడా చుట్టుపక్కల ఉన్న జనాలు ఏమనుకుంటారో అని అనుకోవద్దు. ఐఎమ్ టెల్లింగ్ యూ, కొన్నిసార్లు సొసైటీ గురించి ఆలోచించాల్సిన పని లేదు, సరేనా? సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చూసాను, పబ్లిక్ ప్లేస్లో ఉన్నాను, ఇక్కడ పార్క్ చేశారు కారు. నేను జనరలీ క్రౌడ్లోకి వెళ్ళను, సో నేను ఎప్పుడు కార్లోనే ఉంటాను, దిగను బేసిక్లీ. సో చుట్టుపక్కల జనాలందరూ నన్నే చూస్తున్నారు. యాక్చువల్లీ చాలామంది ఉన్నారు, ఈ పక్కన ఆటో స్టాండ్ వాళ్ళు ఉన్నారు, ఈ పక్కన వాళ్ళు ఉన్నారు. సో దే ఆర్ ఆల్ లుకింగ్ అట్ మీ, బట్ ఐ జస్ట్ డోంట్ మైండ్. వాళ్ళు చూస్తే నాకేంటి, వాళ్ళు చూడకపోతే నాకేంటి, నా పని నేను చేసుకుంటున్నాను, నా వీడియో నేను చేసుకుంటున్నాను. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అనమాట. సో మరీ బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరగడం, నా ఇష్టం, సొసైటీని పట్టించుకోను అనడం, అది తప్పు. దట్స్ నాట్ కరెక్ట్. బట్ వెన్ యు ఆర్ లివింగ్ యువర్ వే, అది తప్పులేదు. మీరు ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ సమ్ ఆల్కహాల్ పిక్స్, దట్స్ ఓకే, యూ కెన్ పోస్ట్. నేను అందుకే నాకు ఏదైనా ఉంటే నేను దాయను, తప్పేముంది అందులో. సో ఈవెన్ ఫుడీస్ గ్రూప్లో అన్నా సరే నేను అవి ఇవి అన్నీ పోస్ట్ చేస్తుంటా. జనరలీ అబ్బాయిలే పోస్ట్ చేస్తారు ఆల్కహాల్ గురించి, వాటి గురించి. బట్ నాకు అనిపించింది, ఆల్కహాల్ అనేది అబ్బాయిలకి మాత్రమే లిమిటెడా? వై ఓన్లీ గైస్కేనా ఆల్కహాల్ అనేది? వై ఓన్లీ ఫర్ గైస్? ఇట్ ఈస్ జస్ట్ అ కెమికల్, రైట్? సో వై ఈజ్ ఇట్ ఓన్లీ ఫర్ గైస్? ఏ అమ్మాయి ఎందుకు పోస్ట్ చేయకూడదు అని చెప్పి నేను ఆ గ్రూప్లోకి పోయి అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరేమనుకున్నా నాకు ఎనీవేస్ ఫరక్ పడదు. నాకు పోస్ట్ చేయాలనిపించింది, పోస్ట్ చేస్తాను. వాళ్ళే ఎందుకు పోస్ట్ చేయాలి, నా ఈగో హర్ట్ అయింది, నా ఫీమేల్ ఈగో హర్ట్ అయింది. సో వీళ్ళు తొక్కలో ఒకటి పెడితే ఏంటి, నా దగ్గర అంతకంటే ఎక్స్పెన్సివ్ ఉన్నాయని చెప్పి నేను పోస్ట్ చేశాను. నాకేంటో ఇలాంటి కాంట్రవర్సీలు అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట, దురద అనమాట. వెళ్ళి గోకుతాను ఇలాంటి వాటి అన్నిటిని. ఇప్పుడే ఆర్జీవిని గోకుతున్నాను యాక్చువల్లీ ఒక 2-3 డేస్లోంచి. అంటే గోకడం అంటే వేరే గోకడం కాదు, ఐ వాజ్ జస్ట్ హెరాసింగ్ హిమ్ అనమాట. నా పేజ్లో లైవ్ ఇస్తానన్నారు కదా, డేట్ చెప్పండి, గోవా నుంచి వచ్చాక ఇస్తారా అని చెప్పి ఆయనకి మెసేజ్లు పెట్టి సాగుకొట్టేస్తున్నాను ఆర్జీవి గారిని నేను. సో ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు ఏంటనేది నాకు తెలీదు. బట్ సో ఇలా కొంచెంసేపు మాట్లాడేస్తే స్ట్రెస్ ఫ్రీ అయిపోద్ది. లిటరలీ చెప్తున్నాను, నాకు ఇందాక నుంచి బ్రెయిన్లో ఐ ఫీల్ లైక్ బ్రేకింగ్ ఆల్ ద మిర్రర్స్, ఐ ఫీల్ లైక్ థ్రోయింగ్ ద ఫోన్స్, ఐ ఫీల్ లైక్ కిల్లింగ్ సమ్వన్, ఐ ఫీల్ లైక్ ఫైటింగ్ సమ్వన్. దారిలో వస్తుంటే చికెన్ షాప్ కనిపిస్తే అక్కడ ఉన్న ఎగ్స్ అన్నీ పగలగొట్టాలనిపించింది. ఐ వాజ్ లైక్, మ్యాన్, ఐఎమ్ నాట్ కూల్, ఐఎమ్ యాక్చువల్లీ అండర్గోయింగ్ సమ్ డిప్రెషన్. నేను నార్మల్గా లేను, నాకు డిప్రెషన్ ఏదో ఉంది ప్రాబ్లం అని నాకు తెలుసు. చాలా పెద్ద సైకోని బేసిక్లీ నేను. కానీ కొన్ని రోజుల నుంచి చాలా చాలా కూల్గా ఉంటున్నాను. కానీ at one point of time I'm just getting frustrated. I'll tell you, if I'm in మలేషియాలో ఉంటే నాకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారంటే చడ్డీ బడ్డీ దోస్త్. దే ఆర్ మై డార్లింగ్స్, దే ఆర్ మై ఏంజల్స్ అని చెప్పొచ్చు. ఐ హ్యాడ్ లాడ్ ఆఫ్ ఫన్ వెన్ ఐ వాజ్ ఇన్ మలేషియా. ఇక్కడికి వచ్చి యదవ జీవితం థూ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. మాట్లాడితే బూతులు వస్తున్నాయి. ఐఎమ్ జస్ట్ కంట్రోలింగ్ బికాస్ ఐ హ్యావ్ టు బి డీసెంట్. అరే నీ అమ్మ, ఎక్కడికి వెళ్ళాలన్నా 100 డిపెండెన్సీస్ అబ్బా. నాకు లీవ్ దొరికితే తనకు లీవ్ దొరకదు, తనకు లీవ్ దొరికితే నాకు లీవ్ దొరకదు. ఎస్టర్డే మై పొజిషన్ ఐ విల్ టెల్ యూ. ఎక్కడికో వెళ్ళాలి అని అనుకుంటే, ఎస్టర్డే ఐ గాట్ అ కాల్. నో, నేను నిన్న వెళ్ళలేదు, మొన్న వెళ్ళాను మమ్మీ వాళ్ళ ఇంటికి. నిన్న కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు అనుకుంటా. సో ఐ విల్ టెల్ యూ ఎస్టర్డే వాట్ హ్యాపెండ్. 8 o'clock ఐ గాట్ అ కాల్. 8 o'clock ఐ గాట్ అ కాల్. నేను స్నానానికి వెళ్దాం, మొన్న సాయంత్రం చేసిన స్నానం అని నీళ్లు పెట్టుకున్నాను. నిన్న 8 సరే స్నానం చేద్దామని నీళ్లు పెట్టుకొని టవల్స్ పట్టుకొని వెళ్తుంటే ఐ గాట్ అ కాల్, హై ప్రయారిటీ కాల్. ఐ కాంట్ అవాయిడ్ దట్ కాల్ తీసుకున్నాను, డేటా మీద కూర్చున్నాను. 15 minutesలో అవుతుంది అనుకున్న రిపోర్టు ఎంత కాంప్లెక్స్గా మారిందంటే ఆ డెలివరబుల్. ఐ వాజ్ సిట్టింగ్ టిల్ 11:30 PM ఎస్టర్డే నైట్ వర్కింగ్. వీకెండ్లో 11:30 PM వరకు కూర్చొని వర్క్ చేసుకుంటూ కూర్చున్నాను. సో నిన్న మా హస్బెండ్కి కూడా కోపం వచ్చి ఉండొచ్చు, లైక్ ఏంటి అమ్మాయి వర్క్ పట్టు కూర్చుంది అని. ఎందుకంటే హీ సా మీ రన్నింగ్ హియర్ అండ్ దే ఆర్ కాలింగ్ ఎవ్రీ వన్, కలెక్టింగ్ ద డేటా, మీటింగ్లు వాళ్ళతో స్కెడ్యూల్ చేసి వీళ్ళతో స్కెడ్యూల్ చేసి డెక్ ప్రిపేర్ చేసి. ఐ వాజ్ లైక్,
వాట్, అది నిన్న నా పరిస్థితి. ఈరోజు బయటికి వెళ్దాం టీ తాగుదాం అనుకుంటే అడగను కూడా అడగలేదు నేను మా హస్బెండ్ని యాక్చువల్లీ, ఎందుకంటే తను కాల్స్లో ఉన్నాడు. కాల్ అయిన తర్వాత మాట్లాడదాం కదా అనుకుంటే హీ ఫినిష్డ్ హిస్ కాల్ at 8:45 PM. సో అప్పుడు బయటికి వెళ్దామా అంటే హీ వాజ్ లైక్, కరోనా ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు, ఇప్పుడైనా కుదరదు, నాకు వర్క్ ఉంది అన్నాడు. సరే అయితే నేను వెళ్ళిపోతాను అన్నాను. అయినా నువ్వు ఇందాక నుంచి చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నావు ఏంటి అన్నాడు. అంటే నేను, అరే నువ్వు ఇందాక నుంచి కాల్లో ఉన్నావు, నీ కాల్లో ఉన్నప్పుడు నేను ఎలా చెప్తాను, రైట్, అందుకే కాల్ అయిన వెంటనే అడిగాను అని చెప్పాను. సో తనకి నిజమే కదా అనిపించింది. సో హీ థాట్ ఓకే ఫైన్ లెట్స్ గో అని. యాక్చువల్లీ చందానగర్ అనగానే పైనుంచి కిందకి చూశాడు, ఏం కాదు ఈ స్ట్రీట్ చివరిలో ఉన్న టీ తాగేసి వద్దామని చెప్పి వచ్చాడు. కానీ తనకు కూడా బయట రాగానే కొంచెం స్ట్రెస్ ఫ్రీ పోవాలనిపించింది. సో హీ జస్ట్ కేమ్. ఏం చేస్తాము, సి లైఫ్లో సింపుల్ అండి, ఒక గుడ్ ఫుడ్ తినేసి ఒక సినిమా చూసేసామంటే కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అయిపోద్ది. సో దట్స్ హౌ లైఫ్ హ్యాస్ టు బీ. ఈ ఫ్రస్ట్రేషన్స్, గొడవలు, బాధలు, బందీలు, ఫ్యామిలీలు, పిల్లలు, గాడిద గుడ్లు అందరికీ ఉండేవే. బట్ ఫైండ్ అవుట్ హౌ టు హ్యాండిల్. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రాబ్లం ఉంటుంది, అండ్ ఆ ప్రాబ్లము వాళ్ళకి తెలుసు ఎలా హ్యాండిల్ చేస్తే అది సాల్వ్ అవుద్ది అని. సో ఇట్స్ జస్ట్ కామన్. యూ జస్ట్ కోపం వస్తే కోపపడండి, ఫ్రస్ట్రేట్ అయితే ఫ్రస్ట్రేట్ అవ్వండి. నేనైతే ఏది దాయను, నాకు ఫ్రస్ట్రేషన్ అనిపిస్తే నేను ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్ అని చెప్పేస్తాను. ఐఎమ్ బోర్డ్ అనిపిస్తే ఐఎమ్ బోర్డ్ అని పెడతాను, డిప్రెస్డ్ అంటే డిప్రెస్డ్ అని పెట్టేస్తాను. బట్ ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత శాంతించాను అనమాట. సో చెప్పండి ఎవరెవరున్నారు. కిషోర్ ఇస్ దేర్, హాయ్ హలో. సో ఇలాంటి టైంలో ఇంత ఫ్రస్ట్రేషన్లో ఉంటే జనాలు పింగ్ చేసి హాయ్ తిన్నారా అని అడుగుతారు చూసారా, అప్పుడు ఏదో చేతి మీద కోసి నిమ్మకాయ పిండి కారం పెట్టి ఉప్పు పెట్టినట్టు ఉంటుంది నాకు. లిటరల్లీ అదే ఫీలింగ్. ఎవరైనా తిన్నారా, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అంటే మై గాడ్, ఇదంతా సరిపోదు అన్నట్టు ఈ మధ్యన చాలా బాధ వేస్తుంది. చాలా లావ్ అయిపోయాను. ఐ జస్ట్ పుట్ ఆన్ సో మచ్ వెయిట్ బికాజ్ ఐ వాజ్ ఈటింగ్. తిండి దయ్యం పట్టిందో ఏమో నాకు తెలీదు. ఓ మై గాడ్, పీపుల్ ఆర్ లైక్ నా వైపు ఏదోలా చూస్తున్నారు. సో తిండిదేం పట్టినట్టు పందిలా తింటున్నాను, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. సో చాలా వెయిట్ పెరిగిపోయాను. దీన్ని ఎలా తగ్గించాలరా బాబు అని నేను ఆలోచించని క్షణం లేదు. ఐఎమ్ లైక్ సగం డిప్రెషన్లోకి దానిలోకి వెళ్ళిపోతున్నాను. ఏ లైవ్ వీడియోలోకి వచ్చినా సరే ఫాలోవర్స్ మేడం ప్లీజ్ డైటింగ్ చేయండి, ప్లీజ్ బియాండ్ డైట్ అని చెప్తున్నారు. సో యాక్చువల్లీ నేను ట్రై చేస్తున్నా కానీ యా దట్స్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనమాట. సో ఇంకేంటి, వెరీ నైస్ అండ్ బ్యూటిఫుల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బేతా పేరాజు, హావ్ యూ. సరే చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పేద్దాం. హాయ్ మనీ, హలో భారత్, హలో వీర్ రెడ్డి, కామరాజ్, హలో స్వర్ణ కుమార్, హలో కామరాజ్. అసలే చాలా చిరాగ్గా ఉన్నాను. అట్టిపండు ఏంటమ్మా, ఎక్కడ పెట్టుకోవాలి, ఆ మూత ఏంటి అలా ఉంది, ఎవరన్నా గుద్దారా? సో వెంకట్, hi, okay fine. When I'm in a bad mood I keep talking so many bad words, so I'm so sorry. I think I shouldn't. I should control. Okay, happy new year. Someone said happy new year, I'll come there. Hi Venkat, hello Kamraj and Swarna Kumar. Okay fine. And Prajapati, hello, thank you so much Prajapati. I've been seeing you're joining almost all my lives, thank you so much for that. And Kishore, when is your wedding, when is your marriage? రాధాకృష్ణ, హాయ్ రా చెల్లి, హాయ్ అన్నయ్య. కొండు పరశురామ్, హాయ్ పరశురామ్. సో యా, ఆ చీర మార్చుకున్నాక ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ బయటికి రావాలనేటప్పటికి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది, చాలా చిరాకు వచ్చింది. ఇంతోటి కార్లో కూర్చుంటా అని తెలిస్తే ఆ పిచ్చి చిరిగిపోయిన బట్టలే వేసుకొని వచ్చేదాన్ని. సో రన్నింగ్ హే, అండ్ నాకు అర్థం కాదు, ఆ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ఏంట్రా నొప్పి మీకు? కొంతమందికి 800 మంది ఫాలోవర్స్ ఉన్నారు, 600 మంది యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మిగిలిన బొక్క కంట్రోల్ మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ పోయారు? సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంటే చెవుల్లోకి దూరదా ఏంటి? ఏం నొప్పేంటి మీకు? యూట్యూబ్ ఇక్కడ చూసిన వాళ్ళు అక్కడ చూడలేరా? ఫేస్బుక్లో ఆపేస్తాను సూన్ లైవ్లు, గాడిద గుడ్లు. ఐ థింక్ యూట్యూబ్లో ఫాలోవర్స్ పెరిగితే చూడొచ్చు. మోస్ట్లీ నేను ఇన్స్టా స్టార్ట్ చేశాను, ఇన్స్టా నాకు చాలా బాగా నచ్చింది. సూన్ ఐ విల్ షిఫ్ట్ ఇన్స్టా ఆల్సో. సో అభి జోస్ కుకు దేని గురించి? జస్ట్ లైక్ దట్ అభి, దేర్ ఇస్ నాట్ మచ్, జస్ట్ లైక్ దట్. బేతప్ ఈరోజు కోసి పిండి ఇంకా ఏమి చేస్తారు ఇమ్మంది గారు?
అది ఎమ్మంది కాదు, ఏమంది మా ఇంటి పేరు. ఓకే, శుక్రం బిష్నోల్ క్లాప్స్ కొట్టాడు. ఆయనకి ఏమర్థమైందో తెలియదు అసలు, ఆయన మన భాష కాదో తెలీదు. ఐఎమ్ సారీ, ఐ మెసేజ్ నాట్. ఓకే, మా హస్బెండ్ వచ్చేస్తున్నారు. చలో బాయ్, ఐఎమ్ గోయింగ్ హోమ్, టాటా గైస్. హాయ్ చంద్రశేఖర్, హలో. చలో బాయ్ గైస్, సీ యూ టుమారో. మోస్ట్లీ ఇంటికి పోయి పెట్టేస్తావా? నో సిట్ క్లోజ్ ద డోర్. ఇంటికి పోయి ఏదైనా మూవీ పెట్టుకొని చూస్తూ తింటే సెట్ అయిపోద్ది అంతా. ప్రజెంట్ అయితే సెట్. ఫుడ్ స్మెల్ వచ్చేస్తుంది, చాలా బాగుంది. ఫుడ్ ఈజ్ మై మెడిసిన్ అండి. సో ఐ లవ్ ఫుడ్ అండ్ ఎస్, హోప్ షుడ్ ఐ హెల్ప్ యూ. సో ఫుడ్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. మిగిలిన వాళ్ళకి ఏమో అది తెలియదు, కానీ నాకైతే మాత్రం ఫుడ్ తింటే ఎలాంటి మూడైనా సెట్ అయిపోద్ది. సో చలో ఇంటికి వెళ్తున్నాను. 15 minutes 20 minutesలో వెళ్ళిపోతాను. చాలా దూరం వచ్చి ఆల్మోస్ట్ 14-15 kilometers వచ్చిన. ఏంటన్నా 14-15 kilometers ఉంటుందా? ఎందుకు అలా పైనుంచి కిందకు చూస్తున్నావు? మాట్లాడు. చూసుకో చాలా ర్యాష్గా వెళ్తున్నారు. సరే గైస్, బాయ్. వీ స్టార్టెడ్ బ్యాక్ హోమ్. మోస్ట్లీ ఐ విల్ గో హ్యావ్ సమ్ ఫుడ్ and we'll watch some movie and then we'll end my Sunday. Actually Sunday is like very boring. I feel that it's busy but actually it's boring. Okay, so yep, hope at least ippadi nunchi dinner time nunchi rest of the night at least busy kaakunda happy ga బోర్ కొట్టకుండా ఉంటుందని అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద సేమ్. హ్యాపీ సండే నైట్ వన్స్ అగైన్. టాటా, బాయ్ బాయ్, సీ యూ. నేను యాక్చువల్లీ సీట్ బెల్ట్ వేసుకోవాలి. ఓకే బాయ్ గైస్. ఒకసారి లైన్లో ఉండండి. అసలు ఎలా తయారయ్యానంటే ప్రపంచంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా నాలోనే ఉన్నట్టుంది కదా. ఐఎమ్ సో సారీ ఫర్ దట్. సారీ ఫర్ మిస్బిహేవింగ్. ఓకే, అండ్ ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ అ సీరియస్ వార్నింగ్. ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఓకే, కళ్యాణి స్పేస్ ఏమండి ఈజ్ మై యూట్యూబ్ ఛానల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ పక్కన ఒక గంట ఉంటుంది, ఆ గంట కూడా కొట్టండి. సో చలో బాయ్ బాయ్, సీ యూ. గుడ్ నైట్ జే, గుడ్ నైట్. Bye.